ఇది మ్యాంగో మిస్ట్ అని ప్రీమియం జంగల్ రిసార్ట్. బొరండే విలేజ్లో ఫారెస్ట్లో మధ్యలో ఉంటుంది. ఫారెస్ట్ మధ్యలో ఈ రిసార్ట్. డాండేలి నుంచి 12 కిలోమీటర్స్ ఉంటుంది. దీనికి పక్కనే కాలువ పోతూ ఉంటుంది. పంట కాలువ లాంటిది పెద్దది. ఎవరైనా వస్తే 2-3 ఫ్యామిలీలు కలిసి రావాలి. ఒక ఫ్యామిలీ అయితే రావద్దు, చాలా డేంజర్గా ఉంటుంది. నైట్ టైం క్యాంప్ ఫైర్ ఉంటుందంటే ఇక్కడ. ఇదిగో ఇక్కడ క్యాంప్ ఫైర్ వేస్తారు నైట్ టైము. చూస్తే ఓన్లీ సమ్మర్ సీజన్లోనే ఉండాలి, ఏప్రిల్ మేలో ఇక్కడికి. ఇది జంగల్ రిసార్ట్ కాబట్టి రిసార్ట్ కూడా జంగల్ లాగా, ఫారెస్ట్ లాగా ఉండేటట్టు కట్టారు వీళ్ళు. దీని ఎంట్రన్స్లో ఇలా పక్కన కెనాల్ పోతుంది. ఇందాక మనం రోడ్డు మీద చూసింది కెనాల్ సైడ్ నుంచి పోతుంది. దీనికి వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువ ఉంటే చాలా వాటర్ వస్తాయి. ఈత వచ్చిన వాళ్ళు అయినా ఇటు సైడ్ వెళ్ళకూడదు. ఈ కాలువ పక్కన అంతా అగ్రికల్చర్ ల్యాండ్, ప్లస్ అగ్రికల్చర్ ల్యాండ్ అవతలే ఈ విలేజ్ వాళ్ళు ఉండటానికి హౌజెస్. విలేజ్ పీపుల్ వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఈ హౌజెస్ జూమ్ చేసి చూపిస్తున్నాను మీకోసం. ఇది కూడా ఒక పెద్ద మట్టి కొండ అయితే దాన్ని కట్ చేసి మరీ రిసార్ట్ లాగా చేశారు ఇక్కడ. మట్టిని కొట్టేసి రిసార్ట్ లాగా చేశారు ఇక్కడ. ఇది ఒక రూమ్, గెస్ట్ రూమ్. ఇది ఇది వచ్చేసి డైనింగ్. ఇక్కడ ఇండోర్గా గేమ్స్ ఆడుకోవడానికి క్యారమ్ బోర్డు, టేబుల్ టెన్నిస్ ఉంటాయి. ఇది బ్యాక్ సైడ్ సూట్ రూమ్స్ టైపు 2 రూమ్స్ ఉంటాయి పెద్ద పెద్దవి. పెద్ద ఫ్యామిలీ కానీ బ్యాచిలర్స్ ఒక 10 మెంబర్స్ కానీ వస్తే బాగుంటుంది ఇక్కడ. ఇది రిసార్ట్కి బ్యాక్ సైడ్ కూడా సేమ్ అంతే. దీనికి ఆనుకునే కెనాల్ పోతూ ఉంటుంది.
చూడటానికి అయితే చాలా బాగుంది, కానీ ఎవరైనా వస్తే మాత్రం ఒక ఫ్యామిలీ అయితే అసలు రావద్దు. ఎందుకంటే నేను నైట్ ఉన్నాయి కాబట్టి చాలా డేంజర్గా ఉంది. ప్లస్ ఎవ్రీడే వర్షం వస్తుంది నైట్ టైం, ఎవ్రీడే. సమ్మర్ అంటే తెలియదు, మరి సమ్మర్ కూడా వస్తుంది అంటారు ఇక్కడ. బ్యాక్ సైడ్ వచ్చాక మనం బ్యాక్ సైడ్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ఇక్కడ. స్విమ్మింగ్ పూల్, దీని తర్వాత ఒకటి సూట్ రూమ్ టైప్ ఉంది ఒకటి, చూసారుగా. ఇది వచ్చేసి పెద్ద సూట్ రూమ్, 2 రూమ్స్ ఉంటాయి దీంట్లో. 15 మెంబర్స్, 10 to 15 మెంబర్స్ ఉండొచ్చు. దీని పక్కనంతా కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్. చాలా బాగుంది లొకేషన్ అయితే, ఎందుకంటే ఫారెస్ట్ కదా మొత్తం, ఫారెస్ట్లో విలేజ్ ఇది. దీంట్లో 2 ఉన్నాయి స్విమ్మింగ్ పూల్స్, చిన్నపిల్లలకి ఒకటి, పెద్దవాళ్ళకి ఒకటి ఉంది. మోస్ట్ ఏంటంటే ఫ్యామిలీ కంటే కూడా బ్యాచిలర్స్ వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు.